కాకినాడ దూసర్లపూడి వారి వీధిలో స్వయంభూ భోగి గణపతి పీఠంలో 41వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా పీఠంలో ప్రతిష్ఠించిన అష్టగణపతులకు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు, గణపతి ఉపాసకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలు అనంతరం పీఠంలో ప్రతిష్ఠించిన అష్టగణపతులను ప్రత్యేక వాహనంపై ఉంచి మహిళలు భక్తులతో కలిసి ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలతో జై గణేశ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వినాయక సాగర్కి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు భజనలు చేసిన అనంతరం అష్టగణపతులను గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని పీఠం వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ ఇకపై భక్తుల సౌకర్యార్థం భోగి గణపతి పీఠం గర్భగుడి తలుపులు తెరిచి ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఈ ఉదయం సుప్రభాత వేళలో ఈ గణపతి నవరాత్రి దీక్షలు చేసినటువంటి ఆరాధకులతో వినాయక సాగర్ లో అష్టగణపతుల్ని నిమజ్జనం చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆ వేదిక మీద గణపతి సహస్రనామ పారాయణ, లలితాదేవి సహస్రనామ స్తోత్రం పఠన చేసి మరి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని పీఠం నందు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా శ్రీవారి జపయజ్ఞ పారాయణలో భాగంగా శ్రీవారి పాదాలు ఇక్కడ ప్రతిష్ఠితమయ్యాయి. ఆ సందర్భంలో శ్రీవారి పాదాలు ప్రతిష్ఠితం ముందు స్వామివారికి కాంస్య కవచ యజ్ఞధారణ జరిగింది. ఈ సందర్భంగా 108 శనివారాలు ఇక్కడ జపయజ్ఞ పారాయణ శనివారం సుప్రభాత వేళలో జరుగుతుంది. 108 వారాలు అయిన తర్వాత మరి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా తిరుమల బస్సు యాత్ర నిర్వహణ జరుగుతుంది. ఈ సందర్భంగా భోగి గణపతి పీఠంలో 24 గంటలు కూడా పగలు గాని రాత్రి గాని ఎప్పుడైనా ఎవరైనా దర్శనం చేసుకునే విధంగా గర్భాలయం తలుపులు ఏడాది పొడవునా ఎల్లకాలం ఎప్పుడు కూడా తెరిచే ఉండేటువంటి నిర్ణయాన్ని అమలు చేయడం పీఠం చేపడుతోంది. గణేష్ మహారాజ్ కి జై.